హాయ్ గైస్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. స్వేచ్ఛ కావాలి అని అందరూ అంటారు, కానీ స్వేచ్ఛ వస్తే ఏం చేయాలో చాలామందికి తెలియదు. స్వేచ్ఛ అంటే నిజంగా ఏమిటి? ఎవరికి లోపడకుండా జీవించడమా, లేదా మనసుకు నచ్చినట్టు బ్రతకడమా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది స్వేచ్ఛ గురించి. చిన్నప్పుడు స్వేచ్ఛ అంటే స్కూల్ లేని రోజు అనిపించేది. కొంచెం పెద్ద అయ్యాక స్వేచ్ఛ అంటే ఇంట్లో వాళ్ళని అడగకుండా బయటికి వెళ్ళడం అనిపించింది. మరింత పెద్దయ్యాక అర్థమైంది, స్వేచ్ఛ అనేది బయట దొరకదు, అది లోపల వెతుక్కోవాలి అని. నిజమైన స్వేచ్ఛ అంటే మనం ఏమిటో అది అయి ఉండగలగడం, ఎవరి కోసమో మారకుండా, ఎవరి కోసమో నటించకుండా, మన మాటలు, మన మనసు, మన జీవితం మనదే అని మనం ఫీల్ అవ్వగలగడం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు నిజంగా స్వేచ్ఛగా ఉన్నారా? ప్రతి పని చేసే ముందు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారా? మీకు నచ్చిన పని చేయడానికి ఎవరి పర్మిషన్ కోసమైనా ఎదురు చూస్తున్నారా? అయితే మీరు స్వేచ్ఛగా లేరు. మనలో చాలామంది సొసైటీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనే గోడల మధ్య బతుకుతున్నారు. చదువు ఇలా ఉండాలి, పెళ్ళప్పు చేసుకోవాలి, జాబ్ ఇది చేయాలి, జీవితం ఇలా ఉండాలి. ఇవన్నీ ఎవరు నిర్ణయించారు? మనమా, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళ? స్వేచ్ఛ అంటే ఎవరిని పట్టించుకోకుండా ఉండడం కాదు. స్వేచ్ఛ అంటే మన నిర్ణయాల బాధ్యత మనమే తీసుకోవడం, మన తప్పులకు మనమే జవాబు చెప్పగలగడం. నిజమైన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఎప్పుడూ తోడుంటుంది. స్వేచ్ఛ అనేది బయట దొరకదు అన్నాను కదా, అది ఎలా దొరుకుతుందంటే మీకు నచ్చింది చేయడం మొదలుపెట్టినప్పుడు, వద్దు అని చెప్పగలిగినప్పుడు, మీ గురించి మీరు నిర్ణయించుకున్నప్పుడు, మీ మనసు చెప్పేది వినడం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు మీకు నిజమైన స్వేచ్ఛ ఏంటి అని అర్థమవుతుంది. స్వేచ్ఛ అనేది ఒక హక్కు మాత్రమే కాదు, అదొక బాధ్యత కూడా. మీ జీవితం మీది, మీ మాటలు మీవి, మీ మనసు మీది. దాన్ని గుర్తించండి, గౌరవించుకోండి.